టీడీపీ అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలో ఉన్నారు సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు. మరి 4.5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి సాధించారు, ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బుచ్చయ్య చౌదరి గారు, ఎలా సాగుతోంది మీ ప్రచారం, ఎలా ఉంది ప్రజాదరణ? విజయోత్సవం లాగా సాగుతోంది. ఎన్నికల కోసం ఓట్లు అడుగుతాం కోసం వెళ్ళట్లేదు, విజయోత్సవంగా జరుగుతుంది. బహుశా 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని చూసి వాళ్ళు ముచ్చటపడి ఇవాళ అంత మద్దతు పలుకుతున్నారు. ఒకటి సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా చూసుకుంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఇంకా చేయాల్సిన దానికి కూడా హామీలన్నీ లభించాయి. ముఖ్యంగా హౌసింగ్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేసాం. ఇప్పటికే 4200 ఇళ్లు అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో కట్టాం. ఇది కాకుండా ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద దాదాపుగా 3000 పైచీలకు ఇళ్లు నిర్మాణం చేసాం. చాలా ఏ క్లాస్ హౌసింగ్ వచ్చింది. అందువల్ల ఇంకా డిమాండ్ ఉంది. దాదాపు 20,000 ఇళ్లు కట్టడానికి నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రూరల్లో ఆల్రెడీ భూమి కూడా సేకరించాం. దాదాపుగా 80 ఎకరాలు 70 ఎకరాల చిల్లర మా చేతిలో ఉంది ఆల్రెడీ. అందువల్ల ఇళ్లు ఎక్కువ కట్టేదానికి అవకాశం ఉంది. అలాగే సంక్షేమంలో అగ్రగామిగా ఉన్నాం. ఏదైనా ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయించాం. మండలాల్లో కానీ వార్డులో కానీ. దాని ఫలితంగా సంతృప్త స్థాయి మోర్ దాన్ 95% ఉంది సంతృప్త స్థాయి. ఒక హౌసింగ్లో తప్పితే మిగతా దాంట్లో సంతృప్త స్థాయి ఎక్కువగా ఉంది. 23,000 పెన్షన్, ఒకప్పుడు 11,000 పెన్షన్లు ఉండే నియోజకవర్గంలో, దాని 23,000 పెన్షన్లు 11 రకాల పెన్షన్లు ఇచ్చాం. అలాగే చంద్రన్న బీమా పక్కగా అమలు అయ్యేలాగా చేసాం. ఎక్కువ మంది చంద్రన్న బీమాలో చేరేలాగా చేయగలిగిన వల్ల ఇవాళ 22 కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూరింది. రేపు రాబోయే రోజులు దాన్ని 10 లక్షలకు పెంచుతూ ఉన్నారు. ఏదైనా ప్రమాదంలో మరణించిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న 5 లక్షలని 10 లక్షలలో పెంచబోతున్నారు. ఇది ఒక బ్రహ్మాండమైన ఉద్యమం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు గారు పెట్టిన ఈ పథకం సక్సెస్ఫుల్ రేట్లో వెళ్తుంది. 2,60,00,000 మంది ఇవాళ రాష్ట్రంలో ఈ చంద్రన్న బీమాలో ఉన్నారు. మరోవైపు పసుపు కుంకుమ, ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన పసుపు కుంకుమలో 54,000 మంది మహిళలు నా నియోజకవర్గంలో లబ్ధి పొందారు. మొదటిసారిగా 10,000 రూపాయలు అందిని 3 విడతల్లో, మరలా ఇప్పుడు రెండోసారి ఇచ్చిన 10,000 రూపాయలు కూడా 2 సార్లు 6,000 రూపాయలు ఆల్రెడీ జబ్బు తీసేసుకున్నారు. మరో 5వ తారీఖు కల్లా మరో 4,000 రూపాయలు, అంటే 20,000 రూపాయలు ఒక 5 సంవత్సరాల్లో ప్రతి డ్వాక్రా మహిళకు అందింది. నా నియోజకవర్గంలో దాదాపుగా భారీ ఎత్తున వాళ్ళకి 54,000 మందికి 20,000 రూపాయలు చెప్పిన అందరూ చిన్న విషయం కాదు. అలాగే రైతు రుణ మాఫీలో కూడా ఎక్కువగా లబ్ధి పొందారు. ఇవాళ 1,50,000 రూపాయల వరకు కూడా వారికి ఇచ్చిన కార్యక్రమంలో భారీగా లబ్ధి పొందారు. వ్యవసాయ పనిముట్లు సగం ధరకే ఇచ్చే కార్యక్రమంలో మ్యాక్సిమం ఉపయోగించుకున్నాం. ఇవాళ సబ్సిడైజ్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో రైతుకి ట్రాక్టర్లు కానీ, లేక యంత్ర పరికరాలు, కోత పరికరాలు కానీ, లేక షేడ్ నెట్లు కానీ అవన్నీ భారీగా ఇచ్చాం. అలాగే మాకున్న నర్సరీ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఎన్నో సంవత్సరాలు వాళ్ళ డిమాండ్, అది చేయలేకపోయారు ఏ ప్రభుత్వం కూడా. నర్సరీ రైతాంగానికి వీళ్ళు కడియం నర్సరీస్కి ఇచ్చిన ఈ రాయితీ వల్ల రాష్ట్రంలోని అన్ని నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్ లభించింది. 9 గంటలు పగలిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళకి వాల్టా చట్టాన్ని కూడా మార్చి బోరెమ్మట బోర్, ఎందుకంటే నీటి మట్టాలు బాగా ఉంటాయి కనుక బోరెమ్మట బోర్ వేసుకునే అవకాశం కల్పించాం. షేడ్ నెట్లు ఇచ్చాము, డ్రిప్ ఇరిగేషన్కి అవకాశాలు ఇచ్చాము. దానివల్ల వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాం. ఒక పూల మార్కెట్ కూడా ప్రభుత్వ సహకారం చేసింది. ఈ విధంగా నర్సరీ రైతాంగంగా కూడా సమదృష్టిలో చూసాం. రైట్. ఇక ఈ 4.5 సంవత్సరాలు మీరు రూరల్లో తిరుగుంటారు, చూసుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అయితే మీకు అవగాహన ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? నేను ఎమ్మెల్యే అయినాటికి గ్రామాలు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. 2 మండలాల్లో రోడ్లు ఛిద్రమైపోయి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. పంచాయతీలు దివాలా తీసుకున్నాయి. కరెంటు బిల్లులు కట్టలేక వీధి దీపాలు వెలగకుండా ఉన్నాయి. మంచినీరు సరఫరా లేదు, రోడ్లు లేవు. ఆ విధంగా పంచాయతీలు ఆదాయం లేకుండా చేశారు, దోచుకున్నారు. ఆ రోజున నేను ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్ చేయగలిగాం, ఆదాయాలు పెంచగలిగాం. ఆ ఆదాయాన్ని మ్యాచింగ్ పెట్టేసి మ్యాక్సిమం రోడ్లు, కాలువలు భారీ ఎత్తున చేసాం. అంగన్వాడీకి దాదాపుగా 90 అంగన్వాడీ కేంద్రాలు కట్టాం. 100 కొత్త క్లాస్ రూమ్లు కట్టాం. జూనియర్ కాలేజీ భవనాలు కట్టగలిగాం. ఇవాళ అలాగే మా రైతు బజార్లు పెట్టగలుగుతా ఉన్నాం. శ్మశాన వాటికలో డబ్బు ఇవ్వగలిగాం. ఎక్కడా లేని విధంగా నాకున్న 21 గ్రామాలకి 30 ఎన్టీఆర్ సుజల సవంతి పథకాలు పెట్టగలిగాం. దాతల సహకారంతో 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చి ప్రతి గ్రామంలో పెట్టగలిగాం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అట్లాగే ఇవాళ స్కూల్స్ అన్ని కలర్స్ చేయించాం, కాంపౌండ్లు కట్టాం, టాయిలెట్లు కట్టాం. బహుశా ఎక్కడ లేదు. బహుశా ఎక్కడికి వెళ్ళి మీరు పాఠశాల చూసినా ఒకప్పటికి ఇప్పటికి. అలాగే డిజిటల్ క్లాస్ రూమ్లు పెట్టాం, వర్టికల్ క్లాస్ రూమ్లు పెట్టాం. ఫలితాలు పెంచాం. 98.82% రిజల్ట్స్ వస్తుందంటే పంచాయతీ పాఠశాలలో అది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అలాగే హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసాం. ఇప్పుడు కడియానికి ఒక 50 లక్షలతో బిల్డింగ్ ఇంప్రూవ్ చేస్తున్నాం. ధవళేశ్వరంలో ఇంప్రూవ్ చేస్తున్నాం. కొత్తది ఒకటి శాటిలైట్ సిటీని తీసుకున్నాం.
ఇవాళ మీరు రోల్ మోడల్గా ఒక గ్రామానికి వెళ్ళి చూసుకోండి. మురమండ అనే గ్రామాన్ని శాటిలైట్ సిటీ అనే ఒక వెనుకబడ్డ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. ఇవాళ మురమండ గ్రామం వెళ్తే ఇది పట్టణమా లేక పట్టణం కంటే ఎంత సౌకర్యాలు ఒకసారి మీరే చెక్ చేసుకోవచ్చుకోండి. దళిత వాడలతో అర్థంలాగా చేసి పారేసాం అక్కడ లోటు లేవు. అలాగే వెనుకబడ్డ శాటిలైట్ సిటీ నేను దత్తత తీసుకున్నాను. ఇవాళ ఒకప్పుడు ఆ సిటీ నేనే ఏర్పాటు చేశాను. దానికోసం ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రాబోయే 5 సంవత్సరాలు అసలు అది రోల్ మోడల్ అయిపోతుంది. భారతదేశంలోనే ఒక స్లమ్ని తీసుకొచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అన్ని సదుపాయాలతో ఇచ్చే సిటీ అదవుతుంది. అందువలన అటు రైతాంగానికి మేలు చేసుకుంటున్నాం, ఇటు కార్మికుల కర్షణ ఏం చేస్తున్నాం. ఆదరణ కింద దాదాపు 2800 యూనిట్లు ఇచ్చాం నియోజకవర్గంలో. 90% సబ్సిడీ ఏ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ. అందువలన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ ఫలితాలని సక్రమంగా అమలు చేసేలాగా, దాంట్లో దోపిడీదారు లేకుండా చేసేలాగా చేయగలిగాం. అందువలన రిజల్ట్ అలాగే కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బ్యాంకర్స్ తోటి కూడా టైఅప్ చేసి వాళ్ళతో కూడా నేను స్వయంగా మాట్లాడి లోన్లు మ్యాక్సిమం ఇవ్వగలిగాం. ఇంకా ఉన్నారు, ఇంకా ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారని మ్యాక్సిమం చేయగలుగుతున్నాం. ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా ముందుగానే అందుకొని ఆ ఫలితాలు ప్రజలకు అందేలాగా చేయటమే నా విజయ రహస్యం అవుతుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మీ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేపట్టారు. ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ నిధుల సేకరణ విషయంలో ఎటువంటి కృషి చేశారు? ఇక్కడ ఎలా చేయగలిగారు మీరు? ఏ స్కీమ్లోనైనా డబ్బులు ఎలకేట్ అవుతాయి, దాన్ని తెచ్చుకోవడంలో సామర్థ్యం ఉంటుంది. 800 కోట్ల రూపాయల పైచలకు ప్రాజెక్టులు అయినాయి. ఇప్పుడు వాటర్ స్కీమ్ ఉంది, అనేక చోట్ల సమస్యలు ఉన్నాయి. దాదాపుగా 16 హెచ్ఓఆర్లు కట్టాం. 16 హెచ్ఓఆర్లు కట్టి నీటి ఎద్దరు తొలగించగలిగాం. ఇంకా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో, ధవళేశ్వరం లాంటి గ్రామంలో, అలాగే కాతేరు లాంటి గ్రామంలో, కొంతమూరు గ్రామంలో నీటి ఎద్దరు ఉంది. ఎప్పటి నుంచో ప్రాజెక్టులు ఉన్నాయి. మొన్న ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, 250 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. దాంట్లో ధవళేశ్వరానికి ఒక 20 కోట్లు, కాతేరు కొంతమూరుకు ఒక 20 కోట్లు శాంక్షన్ అయింది. ఎప్పుడైతే ఓహెచ్ఆర్ పెద్దవి కట్టి గోదావరి నీరు ఇచ్చామో ఆ నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే దీర్ఘకాలిక సమస్య కోసం తాత్కాలికంగా బోర్లు వేయటం, ఎలక్షన్ అప్పుడు బోర్లు వేయటం కాకుండా దీర్ఘకాలిక సమస్యగా నేను భావించాను కనుకనే నీటి ఎద్దడి లేకుండా చేయగలిగాం. ఈ 2 గ్రామాల్లో ఉంది, దానికి కూడా ప్రాజెక్టు శాంక్షన్ అయినాయి కనుక రాబోయే 1 year 1.5 yearలో ప్రాజెక్ట్ అయిపోద్ది. అప్పుడు ఈ పెద్ద గ్రామాలు, మేజర్ గ్రామాలు, ధవళేశ్వరం దాదాపుగా 40,000 జనాభా గ్రామం, అలాగే కాతేరు కొంతమూరు కూడా దాదాపుగా 50,000 జనాభా ఉన్న గ్రామాలు. దీనికి ఎక్కువగా ప్రాతినిధ్యం పెట్టుకున్నాం. ఇవాళ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక రోల్ మోడల్గా దుళ్ళ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం. ఒక గ్రామంలో అండర్ గ్రౌండ్ చేసి మోడల్ చూసుకొని ఈ సక్సెస్ రేట్ని బట్టి అన్ని గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేయాలని. అలాగే ప్రతి గ్రామంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ పెట్టాం. ఎక్కడ కూడా ఒక్క విలేజ్లో కూడా లేదు, అన్ని గ్రామాల్లో పెట్టాం. రేపు ఈ శుద్ధిగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేలాగా చేయటం కోసం వాళ్ళకి కొన్ని ఆటోమేటెడ్ ట్రాక్టర్లు ఇచ్చాం. అలాగే వారికి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇచ్చాం. బుట్టలు, చెత్త బుట్టలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, దానికోసం అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక మీరు ఇంతకుముందు రాజమండ్రి రూరల్ నుంచి, అర్బన్ నుంచి చేశారు. ఇక ఇప్పుడు రాజమండ్రి రూరల్ నుంచి చేస్తున్నారు. మరి ఈ 2 నియోజకవర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే విషయంలో ఎటువంటి కృషి చేశారు? నేను ఒక 3.5 సంవత్సరాలు సిటీ కూడా చూశాను. 3.5 సంవత్సరాలు సిటీ కూడా చూశాను. పార్టీని మొదటి నుంచి రూరల్ సిటీకి సంబంధించిన 50 డివిజన్లు సమన్వయం చేయడం నాకు అలవాటు. అలాగే మారిన పరిస్థితుల్లో అవతల పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం లో ప్రొఫైల్లోనే పనిచేశాం. డెవలప్మెంట్లో టాప్ ప్రయారిటీలో అధికార గణాన్ని సన్నిహితం చేయడం, కార్పొరేషన్లో ఏమేమి కావాలో నాకున్న అవగాహనంతో ఉపయోగించి అధికారులకు సమన్వయం చేసుకుని చేసుకెళ్ళాం. ఇవాళ నా నియోజకవర్గం సిటీలో కూడా పార్టీ, సిటీలో కూడా దాదాపుగా 1/4 నా సైడ్లో ఉంటుంది. అందువల్ల అక్కడ కూడా ఈ బయట వచ్చే మురుగు కాలువలన్నీ అక్కడికే చేరుతాయి. వాటన్నిటి కోసం ఒక యాక్షన్ ప్లాన్, 100 కోట్లతో యాక్షన్ ప్లాన్ నడుస్తూ ఉంది. దాన్ని శుద్ధి చేసి, మురుగునీరు శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి వెళ్లేలాగా చేసే కార్యక్రమం నడుస్తుంది. కొంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు, అక్కడక్కడ కోర్టు కేసులని అదని ఇదని, దాన్ని కూడా తొలగించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ రోడ్ నెట్వర్క్, ఒక బైపాస్ రోడ్లు, ఒక రింగ్ రోడ్డు అవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో చేసిన అభివృద్ధి ఉంది. పుష్కరాలను ఒక వేదికగా డెవలప్మెంట్ చేసాం. గోదావరి తీరమంతా సుందరంగా తయారు చేసాం. ఆధ్యాత్మిక కేంద్రాలుగా చేసాం. శ్మశాన వాటికల దగ్గర నుంచి రోల్ మోడల్ రాజమండ్రిలో మేము చేసిన శ్మశాన వాటికలు, నేను చేసిన శ్మశాన వాటికలే ఇవాళ రోడ్ మోడల్ అయి అన్ని టౌన్లో కూడా చేసే పరిస్థితి వచ్చింది. మేము ఏది చేసినా ఈ రాజమహేంద్రవరం మొదటి నుంచి కూడా కొన్ని సంస్కరణలకు నిలయం. వీరేశలింగం పంతులు గారు చేసిన సంస్కరణలు కానీ, లేక తెలుగు భాషకి నన్నయ్య గారు చేసిన కృషి కానీ, ఇవన్నీ కూడా ఒక నిదర్శనాలు. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు ఆదర్శంగా రోల్ మోడల్గా ఉండాలని బుచ్చి చౌదరి మార్క్ ఉండాలి. రాజమహేంద్రంలో ఇవాళ బతికినా చచ్చినా ఆ మార్క్ ఉండాలని నా భావన. ఇవాళ కాదు రేపు చెప్పుకుంటారు బుచ్చి చౌదరి గారు ఏం చేశారు, రోడ్లు ఎలా చేశారు, ఒక మీ సేవా కేంద్రం ఎలా కట్టారు, లేక అర్బన్ హెల్త్ సెంటర్ ఎలా కట్టారు, లేక
సులభ కాంప్లెక్స్ బహుశా ఎక్కడా లేవు ఇన్ని సులభ కాంప్లెక్స్. పారిశుద్ధ్యానికి టాప్ ప్రయారిటీ ఇచ్చాం. అలాగే హైయెస్ట్ వాటర్ సప్లై రాజమండ్రిలో 135 లీటర్లు తలసరి ఇచ్చేది భారతదేశంలో ఎక్కడా లేదు. కాకపోతే యూనిఫార్మిటీ లేదు. ఒక్కో చోట 250 లీటర్లు వెళ్తుంది, కొన్ని చోట్ల 70 లీటర్లు వెళ్తుంది. ఇది యూనిఫార్మిటీ సాధించడం కోసం కూడా జోనల్ సిస్టమ్ పెట్టమని చెప్పాం. అందువలన ఒక అన్ని విధాల వాటర్ సప్లైలో అలాగే గ్రామాల్లోనూ టౌన్లోనూ ఎల్ఈడి దీపాలు వేసాం. ఇవాళ రోడ్ జంక్షన్ ఇంప్రూవ్ చేసే కార్యక్రమం అవుతుంది. కొంత ఫ్లైఓవర్లు శాంక్షన్ అవి కూడా స్టార్ట్ అయితే కొంత ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది అని మేము భావిస్తా ఉన్నాం. ఓకే, ఇక ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఎస్సీ కార్పొరేషన్లు కావచ్చు, బీసీ కార్పొరేషన్లు, కాపు కార్పొరేషన్లు, వారికి ఎటువంటి లబ్ధి చేకూరేలాగా పనులు చేపట్టారు? మొట్టమొదటిసారిగా కాపు ఒక సమావేశం నేనే పెట్టించాను. సామాజిక వర్గంలో వివిధ బలహీన వర్గాల వారి కోసం మీకోసంలో చంద్రబాబు గారితో ఇక్కడ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి, బ్రాహ్మిన్స్కి, కాపులకి 2 సమావేశాలు పెట్టించి కొన్ని నిర్ణయాలు చేయించాను నేను. ఆ రోజుల్లోనే చంద్రబాబు గారికి ఇలాగ ఉన్నారు, పేద కాపులకు న్యాయం ఎలా జరగాలి, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఉన్న ఈ నాయి బ్రాహ్మణ, మేద్ర, వడ్ర ఇలా రకరకాల ఉన్నాయి విషయ బ్రాహ్మణ లాగా చాకలి అని వాళ్ళ కోసం ఒక కార్పొరేషన్ పెట్టాలన్నా అది ఇవాళ అమలైంది 24 కార్పొరేషన్. దాని ద్వారా మ్యాక్సిమం లోన్స్ ఇస్తా ఉన్నాం, వృత్తి పరికరాలు ఇస్తా ఉన్నాం. ఇవాళ కాపులకు సంబంధించి నా నిధులు కాపులు ఎక్కువ అయినా కూడా వాళ్ళకి చాలానే ఎప్పుడు లేనన్ని లోన్స్ ఇచ్చాం, ఎప్పుడు లేనన్ని లోన్స్ ఇచ్చాం. అవసరమైన చోట దాన్ని డబుల్ చేసి కూడా చేసుకుంటూ వెళ్ళాం. వాళ్ళకి 5% రిజర్వేషన్ వచ్చింది. బీసీలకు అన్యాయం జరగల, బీసీల కోటాలో ఎక్కడా వేలు పెట్టాల. వారికి అదనపు కోటా ఇచ్చేసి కాపులకి న్యాయం చేశారు. కాపుకి పేద కాపులకి ఆర్థిక సహకారం అవుతుంది. రిజర్వేషన్ ఫలితాలు వచ్చినాయి. 5% రిజర్వేషన్ ఇచ్చాం. కేంద్రం మనం మొదట పంపించిన బిల్లు పక్కన పెట్టినా కూడా కేంద్రం తీసుకున్న 11% నుంచి 5% కాపులకు రిజర్వేషన్ ఇచ్చాం. అందువల్ల కాపులకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంది. అలాగే డ్వాక్రా మహిళల్లో కూడా కాపులు చాలా మంది ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. దళిత వాడల్లో కూడా మార్పు ఉంది. దళిత వాడల్లో కూడా ఎందుకంటే వాళ్ళకి ఇంత పెన్షన్ ఎప్పుడు చూడాల, 2000 రూపాయల పెన్షన్ రేపు 3000 కాబోతుంది. అడిగిన వాళ్ళంతా ఇచ్చావు. నువ్వు ఏ పార్టీకి ఓటు చేసావు, నా పార్టీకి వేసావా లేదు చూడాల. చంద్రబాబు గారు మొదటి నుంచి ఒకటి, ఏ పార్టీకి వేసావు కాదు, వాళ్ళు అర్హులా కాదా, ఇళ్ళు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, లేక పెన్షన్ ఇచ్చినా, చంద్రన్న బీమా ఇచ్చినా పార్టీ రహితంగా చేయబట్టే ఒక యూనిటీ సమాజంలో వచ్చింది. అందుకని తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నారు. అందువల్ల మేము ఏం చేస్తామంటే అన్ని సామాజిక వర్గం, వయసులకు ఒక కార్పొరేషన్, బ్రాహ్మణులకు ఒక కార్పొరేషన్, అలా ఓబీసీల్లో కూడా కార్పొరేషన్ పెట్టేసి వాళ్ళకి సమాన న్యాయం జరిగే విధానంలో వెళ్తున్నాం. ఇది ఫలితాలు వస్తాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేను 36 సంవత్సరాలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు చూడలేంత అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాం. రూరల్ టౌన్లో కూడా బాగా జరిగినాయి. టౌన్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. చంద్రబాబు గారి కష్టానికి ఫలితం దక్కబోతుంది. ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మోడీ లాంటి కోహనా నాయకుల వల్ల, కేసీఆర్ లాంటి దుర్మార్గుల వల్ల, దోపిడీదారైన జగన్ వల్ల ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కుట్రదారులు వీళ్ళు ముగ్గురు కూడా ఇవాళ అన్యాయం చేస్తున్నారు. చంద్రబాబు గారికి అన్యాయం చేయాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి ఆ విధంగా మాట్లాడతాను మేము ఊహించదా. పోలవరం గురించి అబద్ధాలు చెప్తున్నాడు. పోలవరం 70% పని అయిపోయింది, అవుతా ఉంది. డబ్బులు ఎవరు? 58,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి 6,700 కోట్లు ఇచ్చి మేము సరిపెట్టుకోండి అంటే ఎలా కుదురుతుంది? జాతీయ ప్రాజెక్టు అని చెప్పారు, విభజనప్పుడు మాకు చెప్పారు, ఎందుకు చేయలే? ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలే, రైల్వే జోన్ హెడ్ తీసేసి మొండమిచ్చినట్టుగా మాకు వైజాగ్ వాల్టేర్ డివిజన్ తీసి పరిస్థితిచ్చారు, ఆదాయం లేని మార్గాన్ని ఇచ్చారు. ఇవాళ ఏమిటి వీళ్ళు చేసింది? ఇవాళ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి భూములు ఇస్తే సంవత్సరానికి 870 కోట్లే మీరు ఇచ్చారు. అందువల్ల మాకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళతో చేతులు గడుపుతున్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి ఆయన కుట్ర ఏదైతే అవినీతి అక్రమాల కేసు నుంచి బయటపడడం కోసం మోడీ సంఖలో దూరాడు. మోడీ గారు ఆయన వాడుకొని ఆ రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో దోచుకున్న డబ్బు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి చంద్రబాబును ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాబలంతో దాన్ని ఎదుర్కొంటాం. ఇక మరి ప్రత్యర్థులతో పోటీ ఎలా ఉందనుకుంటున్నారు? మరి ఇక్కడ వన్ సైడ్ ఇది మేము వెళ్తుంది విజయోత్సవే ర్యాలీయే. ఎందుకంటే అభివృద్ధి చేశాను, 5 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేశాను, నీతి నియమాలతో పనిచేసాం. అంతకుముందు ఏముంది? దోపిడీయే కదా, పంచాయతీల దోపిడీ, నిధుల దోపిడీ, ఏముంది? అభివృద్ధే లేదు. అలా ఉంటే గ్రామాలు ఎలా ఎందుకుంటాయి? ఇవాళ 5 సంవత్సరాలు పెను మార్పు వచ్చింది. గ్రామాల్లో ప్రజలు చెబుతారు, మీరు కూడా వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుంటే ప్రజలే చెబుతారు ఎలా ఉన్నాయో, గ్రామాలు ఎలా ఉన్నాయో, పల్లెలు ఎలా ఉన్నాయో, పేటలు ఎలా ఉన్నాయో. ఓట్లు వేయలేదు. గతంలో బీజేపీతో కలిసినందువల్ల మైనార్టీలు కానీ దళితులు కానీ మాకు ఓట్లు వేయలే, క్రిస్టియన్లు ఓట్లు వేయలే. ఈ దఫా వాళ్ళందరూ వేస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి చూశారు, వాళ్ళ సంక్షేమం చూశారు. మైనార్టీ వెల్ఫేర్ 1300 కోట్ల రూపాయలు, 23 జిల్లాలు ఉన్నప్పుడు 350 కోట్ల బడ్జెట్ అయితే 13 జిల్లాలకే 1300 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున బ్రహ్మాండంగా మైనార్టీ సంక్షేమానికి చేస్తా ఉన్నారు. చర్చిలకి, మసీదులకి, షాదీఖానాలకి, బరీల గ్రౌండ్స్కి డబ్బులు ఇస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం చేసింది?
ఇవాళ అందువల్ల అన్ని ఇవాళ ఎస్సీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా బడ్జెట్ పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. మైనార్టీ అలాగే, బీసీ వెల్ఫేర్ అంతే. ఏ సమాజానికి కేటాయించిన డబ్బు ఆ సమాజానికి ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం కనుక అభివృద్ధి ఫలితాలు అందరికీ అందుతున్నాయి. అదే విజయ రాష్ట్రం చంద్రబాబు గారి కష్టజీవి. ఇన్ని గంటలు కష్టపడే ముఖ్యమంత్రి ప్రపంచంలో లేరు, రాబోరు, పుట్టబోరు. 20 గంటలు కష్టపడతాడు, నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోని. ఆ విధంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి. ప్రజలు కోరుకుంటుంది అది. ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు మనకు కావాల్సింది, నిజాయితీగా పనిచేసేవాళ్ళు కావాలి, కష్టజీవి కావాలి, అందరికీ సమాన్యాయం చేసిన చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారు. నేను ఆయన బాటలో, రామారావు గారి తర్వాత మళ్ళీ చంద్రబాబు గారి బాటలో రాష్ట్ర ప్రగతి కోసం నేను చేయి అందించి నా వంతు కృషి నేను చేస్తాను సవినయంగా మనం చేస్తాను. రైట్. ఇక రాజమండ్రి రూరల్ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే ఎన్నికల సమయం అయితే దగ్గర పడింది. ఓటింగ్ విషయమే కావచ్చు, ఇతర అభివృద్ధి విషయమే కావచ్చు, వారికి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? నేను ఒకటే చెప్తున్నా, కొంతమంది కులాల పేరుతో వస్తున్నారు. కులం కూడిబెట్టదు, మతం మత్తులో జోగొద్దు. మతం అనేది విశ్వాసం, నమ్మకం, అంతవరకే. ఏ మతానికి ఆ మతం గౌరవించేది తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడేది తెలుగుదేశం పార్టీ. కులాల మధ్య చిచ్చు లేకుండా సహజంగా చూసేది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఎక్కడ కూడా కలహాలు, కొట్లాట్లు లేకుండా శాంతి భద్రతలు కాపాడేది తెలుగుదేశం పార్టీ. అందుకనే చెబుతున్నాం, ఇవాళ కులాల పేరుతో ఓట్లు అడుగుతారు. మీకు అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, రాష్ట్ర ప్రగతి కావాలా, మీరు తెలుసుకోవాల్సిన సమయం ఇది. సంక్షేమం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, అమరావతి నిర్మాణం కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్నా, ఆర్థిక అభివృద్ధి రాష్ట్రం సాధించాలన్నా చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో 3,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా ఆనందంగా గడపడం కోసం పసుపు కుంకుమ కింద 5 సంవత్సరాల్లో 30,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద 2.5 లక్షల దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతిదీ కూడా రోల్ మోడల్గా చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అన్నా క్యాంటీన్లు కూడా 1000 స్థాయికి పెంచాలని, 1000 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు, ఇవాళ దాకా 5 లక్షల రూపాయలు ప్రమాదంలో మనిస్తే రేపు 10 లక్షల రూపాయలు పెంచి ఖచ్చితంగా అమలవుతుంది. ఎక్కడ అవినీతి రహితంగా పరిపాలన సాగుతుంది. ఇవాళ కంప్యూటరైజ్ చేయటం కానీ, ఐటీని ఉపయోగించుకొని పారదర్శకత్వంగా మెరిట్లో ఉద్యోగాలు వచ్చినా, సీట్లు కానీ, పరీక్షలు కానీ ఒక అర్హత ప్రాతిపదికన నడుస్తున్నాయి. అందువల్ల ఒక స్వచ్ఛమైన పరిపాలనకి మద్దతు ఇవ్వమని మాత్రం అందరినీ వేడుకుంటూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున నేను పార్లమెంట్కి రూపా గారు మంచి చదువుకున్న విజ్ఞాని కానీ, ఆ అమ్మాయి మహిళా ప్రాతినిధ్యం పార్లమెంట్లో ఉండాలని ఆమెను పెట్టడం జరిగింది. పార్లమెంట్కి రూపా గారిని, రూరల్ అసెంబ్లీకి నన్ను, అర్బన్ అసెంబ్లీకి ఆదిరెడ్డి భవానీ గారిని, ముగ్గురిని గెలిపించమని అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఓకే సార్, మీరు ఇప్పటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా చాలా చర్యలు చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఇక ముందు కూడా మీరు చాలా సంక్షేమ పథకాలు తీసుకురావాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే మా శ్రీ, థ్యాంక్ యూ.